హలో ఎవ్రీవన్. సో సూపర్ మ్యాన్ మూవీ చూసి ఆల్రెడీ రివ్యూ పెట్టాను. సో మూవీలో నాకు మెయిన్లీ సూపర్ మ్యాన్ మనకంటే ఎక్కువ ఒక హ్యూమన్ లాగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అండ్ తనకు కూడా భయాలు కష్టాలు ఇవన్నీ ఉంటేనే ఏదైతే చూపించారో ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గాను ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఇదంతా ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పేశాను. సో ఒకవేళ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆ రివ్యూ చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మూవీలో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. కానీ వాటి రెండింటికంటే మూవీ లాస్ట్ 5 minutes లో ఏదైతే చూపించారో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బికాస్ ఆ ప్లాట్ అంతా డైరెక్ట్ గా డీసీ నెక్స్ట్ మూవీ కనెక్ట్ అయ్యిద్ది. సో మరి అసలు ఎండింగ్ లో చూపించిన క్యారెక్టర్ ఎవరు అండ్ ఎలా తను డైరెక్ట్ గా నెక్స్ట్ మూవీ కనెక్ట్ అవుతుంది, దాంతో పాటు ఈ మూవీలో ఎండ్ అయిన మిగతా ప్లాట్ లైన్స్ పరిస్థితి ఏంటి అండ్ ఓవరాల్ డీసీ ఫ్యూచర్ ఏంటో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో లెటెస్ట్ డిస్కస్. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్. సో ప్రస్తుతానికి 6K ఉన్నారు, లెట్స్ ట్రై ఫర్ 10K. సో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే మేబీ అకౌంట్ రీచ్ అవ్వచ్చు. లెట్స్ సీ. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో మూవీ క్లైమాక్స్ లో సూపర్ మ్యాన్ అల్ట్రా మ్యాన్ ఓడిస్తాడు అండ్ వి గెట్ టు నో అల్ట్రా మ్యాన్ ఇంకెవరో కాదు సూపర్ మ్యాన్ క్లోన్ అని. బట్ యాక్చువల్లీ కామిక్స్ లో అల్ట్రా మ్యాన్ వేరే డైమెన్షన్ నుంచి వస్తాడు అండ్ సేమ్ తనకు కూడా సూపర్ మ్యాన్ లాంటి ఎబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ మూవీలో వేరే చూపించారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో ఇలాగే ఒకసారి సూపర్ మ్యాన్ క్లోన్ కూడా తయారు చేశారు. వీరు తన పేరు వచ్చేసి బిజార్. సో ఇక్కడ వీళ్ళు ఆ 2 స్టోరీ లైన్స్ ని కలిపారు. సో సూపర్ మ్యాన్ లాస్ట్ లో దాన్ని ఓడిస్తాడు అండ్ ఆ తర్వాత మిస్టర్ టెరిఫిక్ తో కలిసి ఆ డిస్ట్రక్షన్ ఆపుతాడు. ఇంకోవైపు లూయిస్ వాళ్ళ టీం వాళ్ళు లెక్స్ చేస్తున్న పనులన్నీ మొత్తం పబ్లిష్ చేస్తారు. సో దాంతో మూవీ లాస్ట్ లో తను అరెస్ట్ చేశారు అండ్ వాళ్ళు అంటారు తన్ని బెల్ రివ్స్ కి తీసుకువెళ్ళమని. సో వీళ్ళన్న జైలు ఏదైతే ఉందో ఇదే మనకి సూసైడ్ స్క్వాడ్ అండ్ అలాగే క్రీచర్ కమాండోస్ లో చూపించారు. మరి దాన్నే అమాండా వాలర్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లెక్స్ ని అరెస్ట్ చేసి అదే జైలుకి తీసుకెళ్తున్నారు. బట్ మరి అక్కడ తను ఎక్కువసేపు ఉంటాడా అంటే నాకు డౌటే. తను ఎలాగోలో ఏదో వచ్చేసి అక్కడ నుంచి త్వరగానే బయటకు వస్తాడు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీలో మనం రెడ్ ఫ్లాగ్ సీనియర్ ని చూసాము. సో చాలా మందికి తెలియకపోవచ్చు, తను ఆల్రెడీ మనకి క్రీచర్ కమాండోస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అక్కడ తను సీనియర్ కి వాయిస్ ఇచ్చాడు. సో జేమ్స్ గాన్ ఆల్రెడీ చెప్పాడు దట్ ఎవరైతే యానిమేటెడ్ షోస్ లో వాయిస్ ఇస్తారో సో అందుకే ఇక్కడ ఇదే యాక్టర్ మళ్ళీ ప్లే చేస్తున్నాడు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి మధ్యలో మనకి చిన్నగా పీస్ మేకర్ గ్లిమ్స్ చూపించారు. కానీ ఇఫ్ యూ రిమెంబర్ పీస్ మేకర్ వచ్చేసి డీసీ యూనివర్స్ అతను. సో ఇప్పుడు మొత్తం రీసెట్ అయిపోయినా గానీ జేమ్స్ గాన్ పీస్ మేకర్ ని మళ్ళీ యూనివర్స్ కూడా తెచ్చాడు అండ్ అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతున్న పీస్ మేకర్ సీజన్ 2 లో. ఇన్ఫాక్ట్ ఆ ట్రైలర్ లో పాకెట్ డైమెన్షన్ దాని గురించి మాట్లాడారు అండ్ అదే ఈ మూవీలో కూడా మనకు చూపించారు. సో మేబీ అదే పాకెట్ డైమెన్షన్ వాడి పీస్ మేకర్ ఆ యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్ కి తేవచ్చు. సో దాంతో పాటు ఈ మూవీలో మనకు మిస్టర్ టెరిఫిక్ అని చూపించారు. సో ఈ మూవీలో సూపర్ మ్యాన్ లెక్స్ తర్వాత తిందే ఇంట్రెస్టింగ్ అండ్ క్యారెక్టర్. సో తనతో పాటు ఈ మూవీలో మనకి గాయ్ గార్డనర్ గ్రీన్ లాంతర్న్ చూపించారు. సో తన గురించి దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మోస్ట్లీ తర్వాత రాబోతున్న గ్రీన్ లాంతర్న్ షోలో అక్కడ గ్రీన్ లాంతర్న్ హిస్టరీ మొత్తాన్ని మేబీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆ సిరీస్ లో ఈ గాయ్ గార్డనర్ కూడా ఉంటాడంట అండ్ అలాగే మనకి హాక్ గర్ల్ ని కూడా చూపించారు. సో తెన్ను కూడా చాలా తక్కువ సేపు చూపించారు బట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ మనకు ప్రీవియస్ గా బ్లాక్ ఆడమ్ లో హాక్ ని చూపించారు అండ్ అలాగే మెటామార్ఫ్ ను కూడా ఊరికేలా టచ్ చేసి వదిలేశారు. బట్ స్టిల్ నిజంగా తన పవర్స్ అనేవి ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఆల్రెడీ మూవీలో మనం చూసాము. వీరు తను చాలా దారుణంగా సూపర్ మ్యాన్ ని వీక్ చేస్తాడు. సో ఓవరాల్ ఈ క్యారెక్టర్స్ అందరూ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు కానీ బట్ వీళ్ళకంటే లాస్ట్ లో వచ్చిన క్యారెక్టర్ లైమ్ లైట్ మొత్తం తీసేసుకుంది. దట్ ఈస్ సూపర్ గర్ల్. వేర్ సూపర్ మ్యాన్ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లో రెస్ట్ తీసుకుంటా ఉంటాడు అండ్ అక్కడే తన పేరు మార్చుకుంటాడు. దాంతో పాటు స్టార్టింగ్ లో లాగానే తను వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ చూపినాను సూపర్ మ్యాన్ అడుగుతాడు. సో సూపర్ మ్యాన్ ఎస్ అనగానే మనకు అక్కడ వీడియోస్ ప్లే చేస్తారు. కానీ ఈసారి ఇంట్రెస్టింగ్లీ అర్త్ మీద ఉన్న పేరెంట్స్ మెసేజ్ ని ప్లే చేస్తారు. సో బేసిక్లీ మూవీ మొత్తం కూడా వాళ్ళంటవే కాదు సూపర్ మ్యాన్ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. దట్ తను ఎర్త్ కి చెందినవాడు కాదని బట్ లాస్ట్ కు తను ఆ పాస్ట్ మొత్తాన్ని వదిలేశాడు. దాంతో ఈ ఫీల్స్ మోర్ కనెక్టెడ్ టు తన అర్త్ మీద ఉన్న పేరెంట్స్ కి. సో అందుకే వాళ్ళ ఫుటేజెస్ తను ప్లే చేయమన్నాడు. సో ఇక్కడంతా జరుగుతున్నప్పుడు బయటకు సౌండ్ వస్తుంది. అది వినగానే 4 అంటాడు కజిన్ వచ్చిందని అండ్ ఆ కజిన్ ఇంకెవరో కాదు సూపర్ గర్ల్. సో తను రాగానే అంటది డోర్ మార్చావా అని. సో ప్రీవియస్ గా లెక్స్ చాలా ఈజీగా వచ్చేసాడు. సో అందుకే ఇప్పుడు వాళ్ళు ఆ డోర్ అనేది చేంజ్ చేశారు. సో తన అక్కడికి తన కుక్క అయిన క్రిప్టోని తీసుకోవడానికి వచ్చింది. తన చూడంగానే క్రిప్టో తన మీద పడి పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు. అది చూసాక సూపర్ మ్యాన్ కి అర్థమైంది దట్ క్రిప్టో ఎందుకు అలా ఉన్నాడని. సో ఇక్కడ తను క్రిప్టోని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. దట్ తను పార్టీ చేసుకోవడానికి వేరే వేరే ప్లానెట్స్ కు వెళ్తదని. సో మన దగ్గర ఎల్లో సన్ ఉంది కాబట్టి తను ఎంత ఆల్కహాల్ తాగినా తనకు ఎక్కదు. సో అందుకే తను రెడ్ సన్ ఉన్న ప్లానెట్స్ కు వెళ్తదని తను చెప్తాడు. సో క్రిప్టోనియన్స్ కి ఎల్లో సన్ తో ఎలా అయితే పవర్స్ వస్తాయో అలాగే రెడ్ సన్ ఉంటే వాళ్ళ పవర్స్ అన్ని తగ్గిపోతాయి. సో అలా తగ్గిపోతాయి కాబట్టి తన ఆల్కహాల్ అనేది ఫీల్ అవ్వగలదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు ఎలా బతుకుందని క్వశ్చన్ రావచ్చు. అంటే వాళ్ళ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి సూపర్ మ్యాన్ ని పంపించారు. సో మరి తన ఎలా వచ్చింది అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ కామిక్స్ లో మనకి డిఫరెంట్ వర్షన్స్ చూపించారు. వీరు ఫస్ట్ 90s వర్షన్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ వాళ్ళ పేరెంట్స్ పంపించేస్తారు అండ్ అనుకున్నట్టే ఆ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోద్ది. కానీ సూపర్ గర్ల్ వాళ్ళ పేరెంట్స్ అండర్నీత్ ఉంటారు. సో ఆ డిస్ట్రక్షన్ అయినా గానీ వీళ్ళున్న ప్లేస్ మాత్రం బతికిపోద్ది. సో అందుకే తను వాళ్ళ పేరెంట్స్ అండ్ ఇంకొంతమంది బతికే ఉంటారు. లేటర్ కొన్ని సంవత్సరాల తర్వాత
మళ్ళీ వాళ్ళున్న ఐలాండ్ మీద కూడా ఆస్ట్రాయిడ్ షవర్ పడుతుంది. సో అప్పుడు తన పేరెంట్స్ వెతికితే వాళ్ళ క్లార్క్ కెంట్ అదే సూపర్ మ్యాన్ అర్త్ మీద కనపడతాడు. సో అందుకే తను కూడా అర్త్ మీదకి పంపిస్తారు. వీరు అక్కడికి వెళ్ళాక సూపర్ మ్యాన్ కి తన గురించి తెలిసిద్ది దట్ తన వాళ్ళ కజిన్ అని. ఇంకా అప్పటి నుంచి సూపర్ మ్యాన్ తను కూడా చూసుకుంటాడు. బట్ తర్వాత ఇష్యూస్ లో ఈ స్టోరీని కొంచెం చేంజ్ చేశారు. లైక్ సూపర్ మ్యాన్ పంపించాక ఆ తర్వాత తిన్న కూడా పంపిస్తారు. కానీ సూపర్ మ్యాన్ పాడేమో అక్కడ పడిపోతే తన పాడేమో స్పేస్ లో ఇరుక్కుపోద్ది. మరి ఆఫ్టర్ 20 years తర్వాత తన పాడ్ అనేది అర్త్ మీదకి వస్తుంది. ఆర్ఎల్స్ ఒక చోటేమో తన హైబర్నేట్ స్లీప్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇలా మనకి డిఫరెంట్ ఆర్క్స్ చూపించారు. ఇంక ఇది పక్కన పెడితే తన పార్టీ చేసుకోవడానికి వెళ్తుంది ఏదైతే చూపించారో అది డైరెక్ట్ గా సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ కనెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఇదే మూవీ ఉంది. వేరే వాళ్ళు సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారోని అడాప్ట్ చేసుకుని మూవీ తీయబోతున్నామని అనౌన్స్ చేశారు. సో ఆ కామిక్ లో బేసిక్ ఏం జరిగిద్దంటే ఇలాగే సూపర్ గర్ల్ తన 21st బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చోటకు వెళ్లి పార్టీ చేసుకుంటది. అప్పుడే తన దగ్గరికి ఏలియన్ గా నేను రూతి వచ్చి వాళ్ళ ఫాదర్ ని చంపిన అతన్ని చంపాలి, దానికోసం తనని హెల్ప్ చేయమని అడుగుతుంది. వేరే ఫస్ట్ లో సూపర్ గర్ల్ ఒప్పుకోకపోయినా నిదానంగా తన చేతులు కలుపుతుంది. సో సూపర్ గర్ల్ ది కామిక్ బుక్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ స్టోరీ లైన్. సో దాన్ని వాళ్ళు అడాప్ట్ చేస్తానని చెప్పారు. అండ్ దాని గురించి మనకి లాస్ట్ లో మనకి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేట్టు చూపించారు. లైక్ తన పార్టీ చేసుకుంటూ ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పేశారు. సో మేబీ సూపర్ గర్ల్ మూవీ కూడా ఇప్పుడు సూపర్ మ్యాన్ మూవీ లాగానే డైరెక్ట్ గా మనల్ని స్టోర్ లోకి తీసుకెళ్తారు అనుకుంటా. లైక్ ఐ మీన్ దీంట్లో డైరెక్ట్ గా ఫైట్ నుంచి తీసుకెళ్లారు. సో మేబీ ఆ మూవీని కూడా ఇదే స్టైల్లో చూపించొచ్చు. సో ఇప్పుడు ఆ మూవీలో తనతో పాటు క్రిప్టో ఉండిద్దని మనకు అర్థమైంది. అండ్ ఆ మూవీలో మనకి లోబో అనే ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటాడని చెప్పారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో లోబో ఒక హంటర్ అనొచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ యూనివర్స్ లో ప్రీవియస్ గా అక్వామ్యాన్ ప్లే చేసిన జేసన్ మోమో ప్లే చేస్తున్నాడని మనకి అనౌన్స్ చేశారు. సో ఇలా పైపైన మనకి నెక్స్ట్ మూవీని సెటప్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఒక మిడ్ క్రెడిట్ సీన్ చూపించారు. కానీ ఫనీ పార్ట్ ఈస్ క్లిప్ అసలు ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ చేశారు. మరి సూపర్ మ్యాన్ అను క్రిప్టో మూన్ మీద కూర్చొని అర్త్ వైపుకు చూస్తా ఉంటారు. ఇన్ఫాక్ట్ రూమర్స్ ప్రకారం జేమ్స్ గన్ ఎంసీయూ లాగా చేయనని చెప్పాడంట. లైక్ ఎంసీయూ వాళ్ళు ఎలా అయితే నెక్స్ట్ మూవీని పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో టీస్ చేస్తారో ఆ ప్యాటర్న్ తను ఫాలో అవ్వనని చెప్పాడంట. మేబీ అందుకే ఇక్కడ మనకి మూవీ ఎండింగ్ లోనే ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ చూపించారు. ఆ తర్వాత 2 మిడ్ డోర్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో పెద్దగా ఏం చూపిలేదు. లైక్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మిస్టర్ టెరిఫిక్ అను సూపర్ మ్యాన్ ఆ మొత్తం పగిలిపోయిన దాన్ని అతికిచ్చారు. బట్ అది సరిగ్గా అతుక్కోలేదని వాళ్ళిద్దరూ గొడవ పడతారు. సో అలా సింపుల్ పోస్ట్ క్రెడిట్ సీన్ తో అవగొట్టారు. సో ఓవరాల్ ఏదేమైనా ఒక మంచి స్టార్ట్ అయితే చేశారు. మరి చూడాలి ఇప్పటి నుంచి ఎలా యూనివర్స్ ని కంటిన్యూ చేస్తారని. లైక్ ఆల్రెడీ సూపర్ గర్ల్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. కానీ ఇంకా బ్రేవ్ ఇన్ ది బోల్డ్ గురించి అసలు మనకి ఏది చెప్పలేదు. సో మరి చూడాలి దాని గురించి ఎప్పుడు చెప్తారని. సో ఓవరాల్ సూపర్ మ్యాన్ ఎండింగ్ ఆఫ్ పోస్ట్ క్రెడిట్ సీన్ మీద ఇదేనా ఎక్స్ప్లెనేషన్ ఆర్ బ్రేక్ డౌన్. సో వీటి మీద మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఒకవేళ వీడియో ఎక్కడి దాకా చూసుంటే డెఫినెట్లీ లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.